హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 5 డేస్ కోసం 5 లంచ్ బాక్సెస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మార్నింగే ఉన్న కూరగాయలతోటి అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీగా ఇప్పుడైతే చూసేయండి. ఫస్ట్ అయితే బీరకాయని ముక్కలుగా కట్ చేసుకొని కడిగేసి పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ని ఒక ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ వేసేసి ఈ పేస్ట్ని అంతా అందులో వేసేయాలి. అందులో తాలింపు గింజలు, జీలకర్ర, పసుపు, కారం, ఉప్పు మొత్తం వేసుకున్న తర్వాత మసాలా కూడా కొద్దిగా ధనియాల పొడి వేసుకొని అది మొత్తం కుక్ అవ్వాలి. దగ్గరికి కుక్ అయ్యే వరకు బాగా కుక్ చేసుకోవాలి. అందులోనే కొత్తిమీర వేసుకొని మొత్తం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత రైస్ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుంటాం కదా, అదే రైస్ని ఇందులో వేసుకొని మొత్తం కలిపేసుకుంటే ఇలా ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు సెకండ్ రెసిపీ, కొంచెం ఆయిల్ వేసుకొని అందులోని తాలింపు గింజలు, ఎండుమిర్చి వేసుకొని కరివేపాకు వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు కూడా కొన్ని వేసుకోవాలి. చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. పెద్ద కట్ చేసుకుంటే పిల్లలు తినరు. బెండకాయ ముక్కలను అయితే శుభ్రంగా కడుక్కొని ఇలా మొత్తం ముక్కలు కట్ చేసుకొని ఈ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలి. జిగురు అనేది అస్సలు ఉండదు. జిగురు లేకుండానే ప్రిపేర్ చేసుకోవాలి. ఆయిల్లో ఇలా మొత్తం వేగనివ్వాలి. అవి మొత్తం వేగిన తర్వాత అందులోనే కారం, పసుపు, ఉప్పు వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత బాగా తిప్పేయండి. మొత్తం కలిపేసి ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఇందులోనే కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీరను కూడా వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న రైస్ ఉంది కదా, అది వేసుకొని ఇలా మొత్తం కలిపేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచి కలిపేసుకోండి. అంతే అండి. రెసిపీ నెంబర్ 3 అండి, క్యాప్సికమ్ రైస్ అయితే ఇప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని అందులోనే తాలింపు గింజలు, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ ముక్కల్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇందులో మీరు ఆప్షనల్గా జీడిపప్పు అవి కూడా వేసుకోవచ్చు, కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు. అందులోనే సాల్ట్ వేసేసా, అల్లం పేస్ట్ కొద్దిగా వేసేసా. అంతే అండి. తర్వాత ప్రిపేర్ చేసుకున్న రైస్ని అయితే ఇలా వేసుకోండి. మొత్తం 2 మినిట్స్ అంటే 1 మినిట్ హై ఫ్లేమ్లో ఉంచేసి మొత్తం కుక్ చేసుకోండి. వేడివేడిగా మొత్తం అది పీల్చుకుంటుంది. అంతే అండి. ఇది బీట్రూట్ రైస్ అండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం. ఫస్ట్ అయితే బీట్రూట్ని, క్యారెట్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి, ఎల్లిపాయలు, కొద్దిగా తాలింపు గింజలు వేసుకొని కరివేపాకు ఉంటే అది కూడా వేసుకోండి. బీట్రూట్, క్యారెట్ ముక్కల్ని మనం కట్ చేసిన తురుము ఉంది కదా, అది వేసుకున్న తర్వాత కొన్ని బీన్స్ ఉంటే అది కూడా వేసుకోండి. తర్వాత పసుపు, కారం, ఉప్పు వేసుకోవాలండి. ఇలా వేసేసిన తర్వాత మొత్తం కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకొని తర్వాత ప్రిపేర్ చేసుకున్న రైస్ ఉంది కదా, అది వేసుకొని కలిపేసుకోండి. ఇలా ఇన్స్టెంట్గా ఒక్కొక్క కూరగాయ ఉన్నప్పుడు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుంటే అయిపోతుంది. పొద్దున్న మనకి ఏం వండాలో అస్సలు అర్థం కానప్పుడు ఇలా చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంది. పిల్లలు అయితే చాలా బాగా తింటారండి. ఇది పుట్నాల రైస్ అండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే చూసేద్దాం. పుట్నాల పొడిని అయితే ముందుగా మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకోవాలి రైస్లో. పుట్నాల పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నా వీడియోస్లో ఉంది, కావాలంటే అది చూసుకోండి. అలా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పుట్నాల పొడిని మొత్తం కలిపేసుకోవాలి. రైస్ తోటి కలిపేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, వెల్లుల్లి ముక్కల్ని వేసుకోవాలి. అందులోనే పసుపు, కారం, ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా ఎండుమిర్చి తురుము వేసుకోవాలి. మొత్తం వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర ముక్కల్ని కొద్దిగా కట్ చేసుకొని వేసుకోండి. కొత్తిమీర వేసేసి అందులోనే ఇప్పుడు మనం కలిపేసుకున్న రైస్ ఉంది కదా పుట్నాల పొడితోటి, దాన్ని వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. అంతే అండి. ఇది టొమాటో రైస్ అండి. ఇప్పుడు రెసిపీ 5 ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇది చూసేయండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని కరివేపాకు వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత అందులోనే ఆనియన్ ముక్కల్ని కొంచెం పెద్దగా కట్ చేసుకొని ఇలా వేసుకోండి. మీకు వద్దంటే చిన్నగా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. తర్వాత టమాటో ముక్కల్ని కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న దాంట్లో కొద్దిగా అల్లం పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. అందులోనే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే తొందరగా కుక్ అయిపోతుంది. ఇలా కుక్ అయిన తర్వాత 5 మినిట్స్ తర్వాత అందులో పసుపు, కారం, ఉప్పు వేసుకోవాలి. మొత్తం వేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. గరం మసాలా పౌడర్ కూడా 1 స్పూన్ వేసుకోండి. ఇలా మొత్తం వేసుకొని మొత్తం కలిపేసుకోండి.
మొత్తం దగ్గర పడ్డ తర్వాత కర్రీ ఉడికిన తర్వాత అందులోనే ఇప్పుడు మన రైస్ ప్రిపేర్ చేసుకున్నాం కదా అది వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. అంతేనండి, ఈజీగా ఒక్కొక్క కూరగాయతోటి ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.